ఇక జనసేన హెడ్ ఆఫీస్ అంటే ఇంత నిర్లక్ష్యమా ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా? పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యం. డిప్యూటీ సీఎం ఉండే వ్యక్తిగత కార్యాలయం అంటే ఇంత తక్కువగా సిబ్బందిని పెడతారా, సెక్యూరిటీని చూస్తారా? ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా. అంటే కావాలని ఎవరు కాదని అనరు, కానీ ఒకవేళ జరగడానికి జరిగితే ఏంటి అనేది అందరిలోనే ఉన్న ఆలోచన. ఇక నిద్రపోయే వారిని సెక్యూరిటీగా పెట్టింది ఎవరు? ఇవన్నీ ప్రశ్నలు. ఈ విషయాలపై జన సైనికుల్లో తీవ్ర అసంతృప్తి, చర్చ, చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దాడి ఘటనకు సంబంధించి బీజేపీ పెద్దలు ఆరా తీశారటండి. మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసినట్లుగా సమాచారం వస్తుంది. అమిత్ షా భద్రత పెంపుపై, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి వీళ్ళకి. మోదీ గారు కొన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు చెప్పాను ఇది, ఎందుకంటే అతను ఒక తుఫాను అంటారు. మోదీ గారు పర్సనల్ సెక్యూరిటీయే మేము చాలా రాష్ట్రాల్లో చాలామంది దగ్గర మీటింగ్లు కండక్ట్ చేస్తాము, కానీ పవన్ కళ్యాణ్ ఉన్న మీటింగ్కి మేము కంట్రోల్ చేయలేము ఆ జనాల్ని, ఎందుకంటే వాళ్ళు అలా మీద పడిపోతుంటారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఆ ప్రేమని మేమైతే ఆపలేము అని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భం. సో ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భద్రత పెంపుపై ఆలోచనలు చేస్తున్నట్లుగా వస్తున్న సమాచారం. అవసరమైతే స్పెషల్ ఫోర్స్ను కూడా, స్పెషల్ సిబ్బందిని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కూడా పంపించడానికి, కేటగిరీ పెంచడానికి కూడా ఆలోచనలు చేస్తామని. ఎందుకంటే సెలబ్రిటీస్కి వీళ్ళకి వాళ్ళకి ఆ కేటగిరీస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అదేమీ పెద్ద నేరం కాదు, ఘోరం కాదు. మరి ఫోన్లో పవన్ను పరామర్శించిన బీజేపీ పెద్దలు చాలామంది పరామర్శించారు. అలాగే మోదీ గారు, అమిత్ షా గారు కూడా ఏంటి అసలు ఏం జరిగిందన్న వివరాలన్నీ కూడా, జరిగిన ఘటనపై పూర్తిగా వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారట మోదీ గారిని. త్వరలోనే పవన్ కళ్యాణ్కు మరింత భద్రత పెంచే యోచన, ఏ రకంగా ఆయనకు భద్రత పెంచాలి, ఎంత పెంచాలి, సో ఆయన డైలీ స్కెడ్యూల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏ రకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాల్లోకి వెళ్ళినప్పుడు, ఆఫీసుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన వేరే ప్రాంతాలకు ఏమన్నా వెళ్ళినప్పుడు, టూర్స్కి వెళ్ళినప్పుడు ఎంతమంది భద్రత ఉండాలి, ఏముండాలి, అవన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి రమ్మన్నారట.